వెల్కమ్ టు ఎస్పిఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం తయారు చేసేది పిల్లల స్నాక్స్ కోసం చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి దీంట్లో మనం 2 ఇంగ్రీడియంట్స్ని కలిపి మనం చేస్తున్నాం. ఒకటి గోధుమ పిండి, రెండవది రాగి పిండి అంటే చోడిపిండి. ఈ రెండిటి కాంబినేషన్లో చాలా క్రిస్పీగా పిల్లలకి ఎంతో బలమైనటువంటి స్నాక్స్. ముందుగా మనం ఒక కప్పు చోడిపిండిని తీసుకుంటాం. ఒక కప్పు చోడిపిండిని తీసుకొని వేసుకుంటాం. అలాగే ఆ కప్పుతోనే సమానంగా 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటాం. ఒక కప్పు 1:2 రేషియోలో ఒక కప్పు చోడిపిండి, 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి దీన్ని కొంచెం వాటర్ కలుపుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో కొంచెం వాటర్ వేసి చపాతీ పిండిని ఎలా కలుపుతామో అదే విధంగా చపాతీ పిండిలా కలపండి. కొంచెం బాగా మెత్తగా కలపండి, బాగా నొక్కి కలపండి. అలాగైతే ఈ స్నాక్స్ చాలా కొంచెం క్రిస్పీగా గుల్లగా వస్తాయి. అస్సలు చిన్నపిల్లలు అయితే ఎప్పుడు కూడా ఈ స్నాక్స్ కావాలని అడుగుతారు. ఒకసారి తయారు చేస్తే మన ఇంట్లో చూడండి నేను ఎలాగ చేశానో అలా రావాలండి. ముద్ద మొత్తం అలా రావాలి. ఇలా చేసుకున్న ముద్దను మనం ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ తీసి అలా మనం చపాతీ పిండి చెక్క ఉంటుంది కదా దాని మీద అలా నొక్కాలి. సేమ్ చపాతీ పిండిని మనం ఎలా అయితే చేస్తామో 2 చేతులతో అలా చేయండి. అలా చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 4-5 నిమిషాలు పక్కన పెట్టండి. అలా పక్కన పెట్టిన తర్వాత చూడండి అలా చిన్న చపాతీలు రౌండ్స్లా చేసుకొని బాగా మెత్తగా అయిపోతుంది పిండి. ఇది చాలా బలమైంది. అందులోని పిల్లలకి చాలా ఉపయోగకరం ఉంది రాగి పిండి వలన. మన వాళ్ళు రాగి పిండిని మర్చిపోయారు. రాగి పిండి అనేది చాలా ఉపయోగకరాలు ఎక్కువ ఉన్నాయి. దాంట్లో ఉన్నంత బలం దేంట్లోనే ఉండదు, ఏ పిండిలోనే ఉండదు. కానీ ఇప్పుడు ఎవరు వాడతలేదు. దానికోసమే ప్రత్యేకించి ఓన్లీ గోధుమ పిండి, మైదా పిండి ఇవే వాడతారు. అందువలన ఈ రెండింటి కాంబినేషన్తో నేను ఈ స్నాక్స్ చేయాలని అనుకొని మీకోసం ఈ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాము. చూడండి ఇది హాట్లోని అలాగే స్వీట్లోని కూడా చేయొచ్చు. సేమ్ చపాతీని ఎలా చేయాలో అలాగే చేయాలండి. ఇంకోటి ఏంటంటే నా ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తే వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చపాతీ పిండిని ఎలాగ మనం చేసామో అలా చేసిన దాని తర్వాత అలా కట్ చేయాలండి. పీసులుగా చాక్తో మనం నీట్గా కట్ చేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్లో అయితే కావాలో స్క్వేర్ కానీ డైమండ్ కానీ ఇంకా ఏ షేప్స్ అయితే మనకి రౌండ్ షేప్స్ అయితే చిన్న కప్పు తీసుకొని ఆ కప్పుతో నొక్కేస్తే రౌండ్ షేప్స్ వచ్చేస్తాయి. మనం ఏ షేప్స్ అయినా సరే ఎనీ షేప్స్ ఆ షేప్స్ని మనం ఇప్పుడు నేను ఏ షేప్స్ చేసినా ఒకటే కదా అని వీడియో చేయడం కోసం చేయలేదండి. ముందుగా మనం దీన్ని పెనం మీద అంటే కొంచెం లోతుగా ఉండే పెనంలో ఆయిల్ వేయాలండి. తక్కువ ఆయిల్ అయినా పర్లేదు, సరిపోతుంది. అదే వెడల్పేటది అనుకోండి మొత్తం ఆయిల్ అంతా కూడా విడివిడిగా అయిపోతుంది. ఇదైతే లోతుగా ఒక దగ్గరే ఉంటుంది, గుండులా ఉంటుంది. కాబట్టి నేను ఇలాంటి పెనాన్ని తీసుకున్నాం. అదిగా చూడండి మేము ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం 2 చపాతీలు అవి. వీటిని 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. మీకు తెలియజేశాను. ముందుగా హాట్ చేసుకోవచ్చు, ఆ తర్వాత స్నాక్స్ కూడా స్వీట్ కూడా చేసుకోవచ్చు. ముందుగా ఒకటి వేసి చూశాను, అది బాగా ఉబ్బి మన పూరీలా తయారైపోతుందండి. చిన్న సైజు పూరీలాగా. అయితే అది బాగా వేడైందని మనకు తెలియడం కోసం అది మనం అలా వేసాం. ఇంకా మీరు ఇలాంటి వీడియోలని మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా వీడియోలు నేను చేస్తాను. ఇది నేను ఒక 1 మంత్ అయింది స్టార్ట్ చేసి. ఇంకా కూడా మీకు మంచి వీడియోస్ నేను పంపిస్తాను, చూడండి. అదండి అలా మనం ఆయిల్లో వేసి బాగా కలపండి. అలా మనం ఆ పైకి కిందకంటే ఆ బుడగలు ఉంటాయి కదండి, ఆయిల్లో వచ్చే బుడగలన్నీ కూడా మొత్తం అంతా అయిపోయే వరకు అలా పైనుంచి కింద వరకు బాగా ఫ్రై చేయండి.
అంటే మన గోధుమ పిండి చోడిపిండి కలిసింది కాబట్టి కొంచెం మెత్తగా ఉంటాయి. అందుకని మనం బాగా రావాలంటే కొంచెం కలర్ మారుతుంది. అదే గోధుమ పిండి అనుకోండి ఫుల్ వైట్లో ఉంటాయి. ఇందులో మనం రాగి పిండి కూడా వేసాం కాబట్టి చోడిపిండిని కొంచెం కలరు బ్లాక్ టైప్లో వస్తుంది. చూడటానికి చాలా బాగుంటాయి, అలాగే తినటానికి కూడా ఎక్సలెంట్గా ఉంటాయి. అన్ని స్నాక్స్ కంటే ఇది ఒక డిఫరెంట్ స్నాక్స్ అని నేను అనుకుంటున్నాను పిల్లలకి. మీరు ఒకసారి చూడండి, పిల్లలైనా కాదు పెద్దలైనా సరే అలా నోట్లో పెడితే కరకరలాడుకుంటూ టక్మని తినేస్తారు, అలా కరిగిపోతాయి అంతే. చూడండి, ఒక ప్లేట్లోకి తీసేసుకొని శుభ్రంగా మనం ఆయిల్ లేకుండా ఆయిల్ని అంతా వడకట్టి శుభ్రంగా తీసేసుకొని ఇవి మనం ఈవినింగ్ టైంలో కానీ బాగా వర్షం పడే టైంలో కానీ ఇలా చేసుకుంటే మనం ఏం చేస్తాం, అరటికాయ బజ్జీలో ఉల్లిపాయ పకోడీ అలాంటివి వేసుకుంటాం కదా, అలాంటివే కాకుండా ఇలా కూడా మనం చేసుకోవచ్చని మీకు చూపించడం కోసం చేస్తున్నాం. కొంచెం లైట్గా పైన కారం వేయండి, ఒక స్పూన్ కారం వేసుకొని కొంచెం సాల్ట్ని కూడా లైట్గా వేయండి, ఎందుకంటే మనం పిండిలో వేసిన సాల్టు దీనికి సరిపోదు. కొంచెం వేసుకొని బాగా చేత్తోని కానీ పైకి కిందకి కానీ అలా అనండి. ఒకవేళ అలా కలవకలేని పక్షంలో చేయి పెట్టైనా సరే వేడివేడిగా లైట్గా వేడిగా ఉన్నప్పుడే కలిపేయండి. మొత్తం చిప్స్ అన్నీ కూడా బాగా కలపండి. ఈ బాగా కలిపితే చూడండి, ఒక్కటి కానీ మనం ఏదైనా ఇరిపి ఇలా చూసామంటే టక్ మన ఇరిగిపోతుంది. చాలా బాగుంటాయి. పిల్లలైతే నాకు తెలిసి మీరు ఈ వీడియోని చూసిన తర్వాత ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను. ఈ స్నాక్స్ డిఫరెంట్ స్నాక్స్ అని నేను అనుకుంటున్నాను. అయితే ముందు ఎవరైనా చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు, నాకు తెలీదు. చూడండి, అలా ఇరపగానే అలా ఇరిగిపోతాయి. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నది, కొంచెం చల్లారిందంటే ఇంకా టైట్ అయిపోతుంది, గట్టిగా అవుతాయి. అందుకని ఇలాంటి స్నాక్స్ మీరు పిల్లలకు ఆరోగ్యకరంగా ఉంటాయి కాబట్టి మనం బయట కొనే షాపుల్లో అవి ఇవి కాకుండా ఇలాంటి స్నాక్స్ మీరు మీ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి పంపిస్తారని నేను ఆశిస్తున్నాను. చాలా బాగుంటాయండి. మేమైతే మా పిల్లలకి ఇవే పెడతాము. మ్యాక్సిమం 99% ఇవే పెడతామండి. అంటే ఇప్పుడు నేను ఇంకో షేప్ కూడా కట్ చేశానండి, అంటే నాకు అలా అనిపించింది చెయ్యాలని, అంతే. ఇది ఒక షేప్ అండి, రాకెట్ టైప్ షేప్ అండి. రాకెట్ మీకు తెలిసే ఉంటుంది, ఇలా పొడవుగా ఉండి రెండు సైడ్లకి ఇలా ఇచ్చుకొని ఉంటుంది. ఆ టైప్ షేప్ అండి ఇది. ఈ షేప్స్ని నేను కట్ చేసుకొని ఉంచుకున్నాను. అయితే ఈ షేప్స్ని ఇందాక మనం తీసుకున్న కొంచెం ఆ షేప్స్ని కూడా ఇప్పుడు స్వీట్లో చేస్తామండి. అందుకని ఇలా కట్ చేసి పెట్టుకున్నప్పుడు ముందుగా మనం కొంచెం బెల్లం అండి, ఇది నేను బయట తాటి బెల్లం అంటారని అక్కడ నేను తీసుకున్నానండి, తాటి బెల్లం. ఆ తాటి బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసి లైట్గా వాటర్ వేసి మరిగించాలి. అయితే అది మరుగుతూ ఉండగానే మనం ఈ ప్రాసెస్ మొదలెట్టేసుకోవచ్చు. మన రాకెట్స్ని మనం ఆయిల్లో వేసేస్తే మొత్తం రాకెట్లా పరిగెడుతూ ఉంటాయి, ఇవి మొత్తం వేగేస్తూ ఉంటాయి. చూడండి, నేను ముందుగా 4 వేసాను, అంటే చిన్న చిన్న అయితే ఎక్కువ పట్టేవి, ఆయిల్ కూడా తక్కువ ఉంది కాబట్టి నేను తక్కువగా శాంపిల్గా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఒకవేళ ఎక్కువగా చేయాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు, అది నో ప్రాబ్లం. అది మీరు మీ ఒపీనియన్ బట్టండి. ఎక్కువ చేసుకొని నిల్వ పెట్టుకొని ఉంచుకున్నా బాగానే ఉంటుంది. లేదు అప్పటికప్పుడే వేడివేడిగా ఇన్స్టెంట్గా కావాలనుకుంటే పిల్లలకి ఒక 10 నిమిషాలు టైం తీసుకుంటే మొత్తం అంతా కూడా తయారైపోతుంది. ఒక పక్కనే మనకి బెల్లం మరుగుతుంది, ఒకవైపు మరి ఈ స్నాక్స్ అన్నీ కూడా వేగుతున్నాయి. మన గోధుమ పిండి రాగి పిండి కాంబినేషన్లో రాకెట్స్ వేగుతున్నాయి. చూడండి, ఎంతో చాలా బాగుంటాయి. నేను అనుకుంటున్నాను చేసిన తర్వాత, నేను ఇప్పుడు ఇంకా తినలేదు కాబట్టి చేసిన తర్వాత నేను చేసిన వీడియోను ఇది బెస్ట్ వీడియో అని నేను అనుకుంటున్నాను స్నాక్స్లో. అదండి, ఈ స్నాక్స్ అన్నీ కూడా పక్కకు తీసుకుంటాం. చూడండి, అలా పక్కకు తీసుకొని మరి మిగతా మిగిలినవి ఉంటాయి కదండి, అవి కూడా వేసేసి శుభ్రంగా వేయించేసుకుంటాం స్టవ్ మీద రాకెట్స్ని. అంటే ఇవి పైన ఓన్లీ డెకరేషన్ కోసమని నేను ఊహించుకొని చేశానండి, అంతే. కావాలనుకుంటే మీరు ఎక్కువ మోతాదులో చేసుకొని కూడా చేసుకోవచ్చు, అలా జాయింటే ఉండాలని ఏం లేదు. చాలా బాగుంటాయి. అసలు ఇలాంటి స్నాక్స్ బయట దొరకడం అంటే చాలా కష్టం, అరుదుగా ఉంటాయి. మనం ప్రత్యేకించి చేయాల్సి వస్తేనే చేస్తారు. అందుకని మనం కూడా ఇలా కొత్తగా చేసి పిల్లలకి పెడితే పిల్లలు చాలా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ పిల్లల కంటే మనకి ఏది ముఖ్యం కాదు. అందుకని మన పిల్లల కోసం మనం ఎంత చేసినా తక్కువే.
స్నాక్స్ బయట కొనేదానికంటే మనం ఇంట్లోనే చేసి పెట్టుకోవడం కోసం ఇది ముఖ్యంగా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో చేస్తున్నామండి. మన రాకెట్స్ తయారైపోయినాయి, డెకరేషన్ రాకెట్స్ అవి. అయితే ఇంకా బెల్లం దగ్గరికి వెళ్దామండి. బెల్లం దగ్గరికి వెళ్తే అయితే ఇంకా కొంచెం మిగిలి ఉన్నాయి, అవి కూడా వేసేసాం. అంటే ఇవి ఇందాక తీసినవి వేటి హాట్ కోసం చేసామండి. ఇప్పుడు స్వీట్ కోసం ప్రత్యేకించి మరికొన్ని అంటే ఇంకొక 2 చపాతీలు చేసి అలా చేసాం. అలాగే డెకరేషన్ కోసం మనం రాకెట్స్ ఉపయోగించాం. అయితే చూడండి, ఇవి అంతా కూడా చాలా బాగుంటాయి స్నాక్స్. ఇంకా ఇవి కొంచెం యాంగిల్ కొంచెం మార్చామండి. అవి కొంచెం డైమండ్లో, అవి షేపు స్క్వేర్లో ఉంటాయి, ఇవి కొంచెం డైమండ్ షేప్లో ఉంటాయి. ఇవి కూడా బాగా వేపేసాం. వేపేసి పక్కకు తీసుకొని పక్కనే మనం తయారు చేసి పెట్టుకున్న ఏంటది బెల్లం ఉంది కదండి, ఆ బెల్లంలోకి వీటిని వేసేస్తే బెల్లం అంతా కూడా బాగా పీల్చుకొని ఇవి చాలా టేస్టీగా స్వీటీగా ఉంటాయి. బెల్లం మనం మరిగిపోయింది, కట్టేసాం, ఆల్రెడీ కొంచెం చల్లబడింది, కొంచెం లైట్గా వేడిగానే ఉన్నాయి. చూడండి, మనం కలుపుతున్నప్పుడు పొగలు వస్తూ ఉంటాయి, అదండి చాలా బాగుంటాయి. ఇలా కలిపేటప్పుడు వాటిని కూడా మనం వేసేసాం రాకెట్స్ని. కానీ అలా కాకుండా అంటే నేను వీడియో చేసేటప్పుడు అది నేను తీయలేకపోయాను కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను. ఇవి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కలిపి పక్కకు తీసేసి తర్వాత రాకెట్స్ని వేసుకుంటే బాగుండేది. చూడండి, పొగలు వస్తూనే ఉంటాయి. అలాగా ఈ స్వీట్స్ని ఒక్క 2 నిమిషాలు అలా ఉంటే సరిపోద్ది. అది చెప్పాను కదండి, రాకెట్స్ని కూడా తర్వాత వేసాను. అలా వేయకుండా తర్వాత మనం ఆ కిందన డైమండ్స్ని తీసేసిన తర్వాత రాకెట్స్ని వేసుకుంటే బాగుండేది. కలపడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది, మీకు కూడా తెలుస్తుంది. చూడండి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కలిపేటప్పుడు. నేను చేస్తున్న విధంగానే మీరు చేయొద్దు. అందుకని ముందుగా ఆ డైమండ్స్ని మాత్రమే కలిపేసుకొని పక్కకి తీసుకొని తర్వాత రాకెట్స్ని ఆ బెల్లంలోకి తీస్తే చాలా బాగుండేదని నాకు అనిపించి నేను వీడియోని ఏమీ కట్ చేయలేదు, ఎడిట్ చేయలేదు. ఇంకా అది మీకు తెలియడం కోసమే నేను అలా ఉంచేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరికీ కూడా ధన్యవాదాలండి. నా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, చాలా ఆనందంగా ఉంది. నేను ముందుగా ఏం చేస్తానంటే డైమండ్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను, డెకరేషన్ ప్లేట్లోకి. అంటే చివరిగా మన వీడియో చూసిన తర్వాత ఇవి ఎలా ఉంటాయి అని చూపించడం కోసం నేను డెకరేషన్ కోసం తీసేస్తున్నాను. డైమండ్స్ని తీసేసి డైమండ్స్ అన్నీ పక్కగా పెట్టేసి చాలా స్వీట్ అండి, చాలా స్వీట్ అంటే చాలా స్వీట్. అందులోని ఇది తాటి బెల్లం కదండి, ఇంకా అద్భుతంగా ఉంటుందండి స్వీటు. ఇప్పుడు వేసానండి రాకెట్స్ని. ఇప్పుడు బాగా అంటుకుంటాయండి, బెల్లంకి ఆల్రెడీ అంటుకున్నాయి. అలా కాకుండా ఇప్పుడు బాగా ములుగుతాయండి. ఇవి సెపరేట్గా వేసాం కదా, అందుకని బాగుంటాయి. ఆ డైమండ్స్ అనే స్నాక్స్ని మధ్యలో వేసి ఇవి డెకరేషన్ కోసం చివర్లో ప్లేట్కి ఈ 4 వైపులో కూడా పెడితే ఎంతో అద్భుతమైన స్వీట్ మన రాగి గోధుమ స్నాక్స్ రెడీ అయిపోతాయి. ఇంకా చెక్కీస్ లాగే ఉంటాయి. అసలు పిల్లలైతే మనం వండేటప్పుడే తినేస్తారు, నాకు అనిపించింది. నేనైతే మన పిల్లలు వచ్చే వరకు ఏం ముట్టుకోబుద్ది అవ్వదు, వాళ్ళు తింటేనే మాకు తిన్నట్టు అనిపిస్తుంది. అందుకని చూడండి, అలా అండి డెకరేషన్ కోసం జస్ట్ అలాగా ఏదో కట్ చేశాను, అలా వచ్చినాయి. అలా వస్తే అది బాగుంటుందా బాగోదా అని నేను అనుకోలేదు, అలా పెట్టాను. అది బాగానే అనిపించింది నాకు. మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. మీకు ఒకవేళ ఏదైనా నచ్చినది ఉంటే అది మేము మార్చుకోవడం కోసం మేము ప్రయత్నిస్తాను. అందుకోసం మీరు ప్రత్యేకించి ఖచ్చితంగా ఒకవేళ మీరు నా ఛానల్ని చూసినట్టయితే, ఈ వీడియో చూసినట్టయితే మ్యాక్సిమం మీరు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఆ సలహా నేను తీసుకొని దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. అందరికీ కూడా ధన్యవాదాలు. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే నా సబ్స్క్రైబర్స్కి కూడా చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇది మనం సాయంత్రం టైంలో కానీ వర్షం పడే టైంలో కానీ ఇలాంటి స్నాక్స్ పెట్టుకొని చక్కచక్క నలుగురు ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి, ఎంతో యమ్మీగా ఉంటాయండి. పిల్లలైతే నేనైతే నాన్ స్టాప్గా తింటారని నేను ఊహించాను. అలాగే నేను వీడియో తీసేటప్పుడు బాగానే ఉంది. పిల్లలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.